ఇది శారీరక వాంఛల విషయం కాదు. ఇది జీవన అవసరాల విషయం కాదు. ఇది సంపద గురించి కాదు. ఇది అధికారం గురించి. అధికారం మనిషిలో దాగి ఉన్న అసలు స్వభావాన్ని ఎలా బయటికి లాగుతుందనే విషయం గురించి. మనిషి సమాజంలో జీవించడానికి కొన్ని నియమ నిబంధనల నియంత్రణలతో పెరిగాడు. ఇతరులు ఏమనుకుంటారన్న భయం, చట్టం, శిక్ష మరియు గౌరవం కోల్పోకూడదనే భయం. ఇవి మనల్ని నియంత్రించే కనిపించని ఆనకట్టలు. కానీ ఒక వ్యక్తి డబ్బు, ప్రభావం, అధికారంతో చాలా ఎత్తుకు చేరినప్పుడు ఈ నియంత్రణలు నెమ్మదిగా కనుమరుగైపోతాయి. ఎందుకంటే అతనికి ఎవ్వరూ నో చెప్పరు. ఎదురు నిలిచే ధైర్యం ఎవరికీ ఉండదు. ప్రశ్నించే వ్యవస్థ కూడా బలహీనమవుతుంది. అదీ కాక అతను చేసే ప్రతి పని చప్పట్లతో స్వాగతించబడుతుంది. అక్కడ నుంచి మెదడులో ఒక మార్పు ప్రారంభమవుతుంది. నేను మిగతా వారిలా కాదు అనే భావన పెరుగుతుంది. ఆ స్థితిలో ఇతర మనుషులు సామాన్యుల్లాగా కనిపిస్తారు. వారు ఉపయోగించవలసిన వస్తువుల్లా కనిపిస్తారు. సాధారణ మనిషికి శారీరక సంబంధం అంటే దగ్గరతనం, అనుబంధం, ఆనందం. కానీ అధికారం చేత పాడైన మనుషులకు అది ఒక ప్రకటన. నా ముందు ఎవ్వరూ నిలబడలేరు అన్న అహంకారం. అందుకే ఎప్స్టైన్ ఫైల్ సంఘటనలో మనం చూసేది కూడా ఇదే. బలహీనులను లక్ష్యంగా చేసుకోవడం, భయపెట్టడం, వారి ఆర్తనాదాలను ఆనందించడం. ఇది కోరిక కాదు. ఇది సంపూర్ణ నియంత్రణను అనుభవించాలనే మత్తు. బలహీనులపై ఆధిపత్యం చూపడం మెదడుకు ఒక విచిత్రమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. అదే క్రూరత్వానికి పునాది. కానీ ఈ మత్తు ఎందుకు పుడుతుంది? ఒక సాధారణ మనిషి చిన్న చిన్న విషయాలలో సంతోషం పొందుతాడు. కొత్త బైక్ కొంటే కొన్ని రోజుల ఆనందం, కొత్త కారు తీసుకుంటే కొన్ని నెలల ఉత్సాహం. కొత్త అమ్మాయితో పరిచయం మొదట ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, తర్వాత సహజమైపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మన మెదడు కొత్త అనుభవాలకు స్పందించేందుకు రూపొందింది కాబట్టి. ఒకే రకమైన అనుభవం పదే పదే వస్తే అది ఒక సాధారణంగా మారుతుంది. మన పూర్వీకులు వేటాడి ఆహారం సంపాదించేవారు. ఒక్కసారి తిన్న తరువాత జీవితాంతం సంతృప్తిగా కూర్చుంటే వారు బ్రతికేవారు కాదు. అలాగే ఒక ప్రమాదం తరువాత జీవితాంతం భయంతో నిలిచిపోతే ముందుకు అస్సలు సాగలేరు. అందుకే మెదడు ఒక నియమాన్ని అనుసరిస్తుంది. మళ్ళీ నిలబడు, మళ్ళీ వెతుకు, మళ్ళీ జీవించు. దాంతో మనిషికి ఎప్పుడూ ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది. కొత్తదనం ఎప్పుడు మెదడులో ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అదే అనుభవం మళ్ళీ వస్తే ఆ ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. అందుకే అన్నీ అందుబాటులో ఉన్నవారికి సాధారణ ఆనందాలు బోరింగ్గా మారతాయి. ఆ తర్వాత మెదడు ప్రశ్నిస్తుంది, ఇంకా ఆశ్చర్యపరిచే అనుభవం ఉందా? దశాబ్దాల పాటు విలాసాల మధ్య జీవించిన వారికి ఏదీ కొత్తగా అనిపించదు. మళ్ళీ ఏదైనా అనుభూతి కలగాలంటే అది మరింత రహస్యమైనది, మరింత నిషేధమైనది, మరింత తీవ్రత కలిగినదే కావాలి. ఇది నియంత్రించలేని కోరిక వల్ల కాదు. ఇది స్పందన కోల్పోయిన నర్వస్ సిస్టమ్ వల్ల. అక్కడ నుంచి ఇతర మనుషులు ప్రయోగాల వస్తువుల్లా మారిపోతారు. ఎదుటి మనిషి ముఖం కనిపించదు. కేవలం ఆధిపత్య భావన మాత్రమే మిగులుతుంది. అక్కడే క్రూరత్వం జన్మిస్తుంది. ఇది మనం ఎప్పుడూ చూడని విషయం కాదు. చరిత్రలో ఎన్నోసార్లు చూసాం. కానీ మనల్ని ఎక్కువగా కుదిపేది ఏమిటంటే ఇవి రాక్షసులు చెయ్యలేదు, అజ్ఞానులు చెయ్యలేదు, తెలివైన వారు చేశారు. మనము గౌరవించిన వాళ్ళు చేశారు. మనకు ఆదర్శంగా కనిపించిన వాళ్ళు చేశారు. ఇక్కడ ఒక కఠిన సత్యం ఏమిటంటే తెలివి చెడును ఆపదు. అది ఆ పనికి కారణాలు చెప్పడంలో సహాయపడుతుంది. సాధారణ మనుషులు అజ్ఞానంగా మారితే హింస జరుగుతుంది. కానీ మేధావులు నైతికంగా కూలిపోతే క్రూరత్వం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం వారిని తిడుతూ మనల్ని మనం మంచివాళ్ళుగా నిరూపించుకున్నాం. కానీ నిజమైన ప్రశ్న ఏమిటంటే ఈరోజు మనం సాధారణ జీవితం గడుపుతున్నాం. కొంచెం సౌకర్యం ఉంటే సరిపోతుంది. కానీ రేపు మన చేతిలో అపారమైన అధికారం ఉంటే మనం ఇప్పటిలా ఉంటామా? లేదా మనలో దాగి ఉన్న చీకటి కోణం బయటపడుతుందా? అధికారం నిన్ను మార్చదు. అది కేవలం నీ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. మనిషిని నాశనం చేసేదే కోరిక కాదు. కోరిక ఎప్పటికీ తీరనది. అది అర్థం చేసుకోలేని అజ్ఞానానిది. సుఖం మనిషిని చెడగొట్టదు. కానీ సుఖానికి అలవాటు పడిన మెదడు ఇంకా తీవ్రమైన అనుభవం ఏమైనా ఉందా అని అడిగినప్పుడు అక్కడే పతనం మొదలవుతుంది. చివరగా, సో మై డియర్ నాన్ థింకర్స్, ఫైనల్లీ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, మనిషిలో మృగం ఉందని అంటాం. కానీ అది సరైన పోలిక కాదు. ఎందుకంటే జంతువు తన స్వభావాన్ని మించి ఎప్పుడూ ప్రవర్తించదు.
మనిషి మాత్రమే తన స్వభావాన్ని దాటి ఇంతకన్నా దిగజారుడన్న ప్రతిసారి దిగజారుతూనే ఉన్నాడు. సాంకేతిక పురోగతి సమాజాన్ని మెరుగుపరుస్తుంటే నైతికంగా కూలిపోయిన మనుషులు అధికార దుర్వినియోగం అబ్స్టెన్స్ ఫైల్స్ రూపంలో కనిపిస్తుంది.